షిర్క్ అంటే అల్లాతో సరిసమానంగా వేరే వాళ్ళని నిలబెట్టడం. ఇది క్షమించరాని నేరం. అలాగే గుమ్మాలకు నిమ్మకాయలు, కలబంద, వెంట్రుకలు వేలాడదీయడం, ఇవన్నీ. అలాగే చిన్నపిల్లలకు బుగ్గలకు కాటుక పెట్టడం, నల్లత్రాడు కట్టడం, ఇవన్నీ షిర్క్గా పరిగణించబడుతుంది. ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు: ఏ వ్యక్తి అయితే మెడలో నల్లత్రాడును వేసుకుంటాడో వారు షిర్క్ చేసినట్టుగా పరిగణించబడతారు. పూర్వం ఒక సహాబా గారి భార్య మెడలో నల్లత్రాడు వేసుకోవడం జరుగుతుంది. అయితే సహాబా గారు ఎందుకు వేసుకున్నావు అని అడిగితే ఆమె ఈ విధంగా చెప్తుంది: నా కంటిలో చాలా కాలంగా నొప్పి వస్తుంది అని చెప్పింది. ఇది వేసుకోగానే తగ్గుతుంది అంటుందామె. ముందు నువ్వు ఈ త్రాడు తీసేయి అన్నారు సహాబా గారు. నీ యొక్క కంటిలో ఏదైతే నొప్పి వస్తుందో అది ఇబ్లీష్ యొక్క పన్నాగం. ఆ త్రాడు వేసుకోగానే ఆ కంటి నొప్పి తగ్గిపోయేలా చేసి నిన్ను షిర్కు వైపుగా నడిపిస్తున్నాడు. అల్లాహ్ తాలా ఎన్నటికీ కూడా షిర్కును క్షమించరు.